ఇది వచ్చేసి మనకు 2010 మోడల్ 2 కార్లు పెట్టారు. అయితే ఈయన వచ్చేసి డీలరే అండి. డీలర్ కార్ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి కొంతమంది అడగొచ్చు. అయితే వాస్తవం చెప్పాలంటే డీలర్స్ దగ్గర కూడా కొన్ని కార్స్ మంచిగానే ఉంటాయి. అయితే ఏమైందంటే డీలర్ అనే ఒక పదం యూజ్ చేయడం వల్ల మనకు అనవసరంగా డీలర్ దగ్గర ఎందుకు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది భావన కూడా వ్యక్తం చేస్తారు. ఓకే, యాజ్ యువర్ విష్, మీరు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. సో కార్ డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. 2010 మోడల్, 4 సీల్ టైర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే నేను మెన్షన్ చేసిండు. లెదర్ సీట్స్ ఉన్నాయి, ఏసీ కూడా ఉంది. అలాగే రీడింగ్ వచ్చేసి 77,786 కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి అని చెప్పాడు. ప్రైస్ 2,10,000 చెప్పాడు. ఇది మీకు కార్ చూపిస్తా ఇవన్నీ. అలాగే సెకండ్ కార్ కూడా ఇంకోటి కూడా ఉంది, సేమ్ Hyundai i10, అది Hyundai i10, ఇది కూడా Hyundai i10. అది 2010 మోడల్ అయితే 2013 మోడల్. ప్రైస్ ఇది 2,10,000 అయితే 2,60,000 అంతే. 2013 మోడల్కి వచ్చేసి ఇది మ్యాగ్నా రిమోట్ కంట్రోల్ కీ ఉంది, లెదర్ సీట్స్ ఉంది, ఏసీ ఉంది. అలాగే న్యూ టైర్స్ 2,60,000 నెగిషిబుల్ ఉంది. సో ఇవి రెండు మీకు చూపిస్తాను, చూసేసేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే 2010 మోడల్ Hyundai i10 కార్ మనకు ఫ్రంట్ నుంచి చూసే విధంగా అనిపిస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్లయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. కార్ అయితే లొకేషన్ వచ్చేసి ఆయన అంటే మనకు తెలిసిన అతను జడ్చర్లో ఉంటాడు. సో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను, నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసేసి ఒకవేళ మీకు తీసుకోవాలనిపిస్తే మాత్రం వెహికల్ మొత్తం చెక్ చేయించుకోండి. ఒక మెకానిక్ని పోయి చెక్ చేయించుకొని అంతా మీకు పర్ఫెక్ట్ ఉంది, పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే మీరు అమౌంట్ పే చేయండి. ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. Hyundai i10 బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది, బాగానే ఉంది. సో ఏదున్నా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. ఛానల్లో వచ్చిందని చెప్పేసి అయితే ఎవరైతే అట్లా అనుకోకండి, ఒకసారి చెక్ చేసుకోండి. కారు ఒక దగ్గర ఉందని చెప్పేసి మాత్రం మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను తప్ప కారు బాగుంది బాగాలేదని అయితే నేను క్లియర్గా చెప్పలేనండి. కొన్ని కార్లకు చెప్తాను, కొన్ని కార్లకు అయితే నేను చెప్పలేను. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. చాలా నీట్గా ఉంది, రైట్ సైడ్ కూడా క్లియర్గా ఉంది. సీల్ టైర్స్ ఉన్నాయి, 4 సీల్ టైర్స్ అనేది చెప్పడం జరిగింది. 2013 2,10,000 ఇది. రీడింగ్ కూడా 77,000 ఏమో తిరిగిందని చెప్పేసి మనకు మెన్షన్ చేశాడు డీటెయిల్స్లో అయితే. సో ఇదైతే ఓవరాల్గా అయితే కార్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి Hyundai i10 2010 మోడల్. ఈ కార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2013 మోడల్ చూద్దాం. ఇది 2013 మోడల్ Hyundai i10 మ్యాగ్నా. ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఓకే. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఓకే, బాగానే కనిపిస్తూ ఉంది. సో డీటెయిల్స్ అయితే మనకు ఎక్కువ ప్రొవైడ్ చేయలేదండి, ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీకు చెప్తాను. 2013 మోడల్ ఇది Hyundai i10 మ్యాగ్నా. ఇది సో కార్ అయితే ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఓనర్ నెంబర్, కాల్ చేయండి. సో కార్ అయితే ఇదే అండి. మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.